ఒక్క హైదరాబాద్కి ఐటీని పరిమితం చేయకుండా ద్వితీయ శ్రేణి నగరాలైన వరంగల్, కరీంనగర్, ఖమ్మం, సిద్దిపేట, మహబూబ్నగర్ జిల్లాల్లో ఐటీ టవర్లు ఏర్పాటు చేస్తున్న సంగతి విదితమే. ఇక స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళుతోంది. మహబూబ్నగర్ జిల్లా కేంద్రానికి సమీపంలోని దివిటిపల్లిలో నూతనంగా నిర్మించిన ఐటీ టవర్ను మంత్రి కేటీఆర్ శ్రీనివాస్ గౌడ్తో కలిసి ప్రారంభించారు. అదేవిధంగా దివిటిపల్లిలో అమర్ రాజా గిగా ఫ్యాక్టరీకి నిర్మాణానికి కూడా భూమి పూజ చేశారు. తెలంగాణలో ఆహార ఉత్పత్తుల పరిశ్రమ ఏర్పాటు చేయాలని 6 ఏళ్ల క్రితం గల్లా జయదేవ్ను కోరారని కేటీఆర్ తెలిపారు. తెలంగాణలో ఏదైనా భారీ పరిశ్రమ ఏర్పాటు చేస్తామని ఆనాడే గల్లా జయదేవ్ చెప్పారని కేటీఆర్ అన్నారు. ఇక ఈ పోటీ ప్రపంచంలో ఎన్నో ప్రయత్నాలు చేస్తే తప్ప పరిశ్రమలు తీసుకురాలేమని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. అందరూ ఒకటే చెప్పేది, అక్క ఈ రోజు బాధ అనిపిస్తుండొచ్చు కానీ ఒక 10 ఏళ్ల తర్వాత మీరే అంటారు ఈ 2 ప్రాంతాలు కూడా బాగుపడ్డాయి, 2 రాష్ట్రాలు బాగుపడ్డాయి, ప్రజలు కలిసే ఉన్నారు, ప్రాంతాలుగా విడిపోయినా కూడా ప్రజలు కలిసే ఉన్నారని మీరే అంటారు అని ఆ రోజు చెప్పేది. అన్నట్టుగానే ఈ రోజు మీ ఆడబిడ్డగా నేను ఇక్కడ మీ దివిటిపల్లికి మీ ఆడబిడ్డగా వచ్చినాను. నన్ను ఆదరించాలి అని అన్న మా గల్లా అరుణక్కకి హృదయపూర్వకంగా చప్పటితో స్వాగతం పలకాలని చెప్పి మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాను. గౌరవనీయులు మా సోదరుడు జయదేవ్ గల్లా గారు, నేను నిజానికి 5-6 ఏళ్ల కిందట, ఆయన ఇంకప్పటికి ఎంపీ కాలేదనుకుంటాను, 5-6 ఏళ్ల కిందటో 7 ఏళ్ల కిందటో ఎక్కడో కలిసినప్పుడు నేను జేని అడిగాను, జే నువ్వు ఉండేదేమో హైదరాబాద్ లో కర్కంబాడిలో చాలా బాగా చేశారు మీ నాన్నగారు, కానీ నీ ఇల్లు అంటే హైదరాబాదే కదా, మరి తెలంగాణలో గల్లా ఫుడ్స్ అంటే వాళ్ళు ఇట్లాంటి ఎన్నో తయారు చేస్తారు, ఇంకా చాలా ఉన్నాయి ఫుడ్స్. సో ఇట్లాంటిది ఒక యూనిట్ కావాలి నాకు మీరు యూనిట్ ఒక తెలంగాణలో, ఎందుకంటే ఇక్కడ వ్యవసాయ విస్తరణ జరుగుతోంది పెద్ద ఎత్తున. కేసీఆర్ గారి నాయకత్వంలో నీళ్లు వస్తున్నాయి, నీళ్లు వచ్చిన తర్వాత వ్యవసాయ విస్తరణ ఆటోమేటిక్గా జరుగుతుంది, వ్యవసాయ ఉత్పత్తులు పెరుగుతాయి, అగ్రికల్చర్ కానీ హార్టికల్చర్ కానీ ఇవన్నీ కూడా పెరుగుతున్నాయి. కాబట్టి ఇక్కడ ఒక గల్లా ఫుడ్స్ యూనిట్ కావాలి నేను అడిగితే ఆ రోజు జే అన్నది ఏంటంటే అది కూడా చూద్దాం, కానీ దానికంటే పెద్ద ఆలోచన ఒకటి నాకుంది, తప్పకుండా ఆలోచిస్తాను అని ఒక